ఎవరండి ఇక్కడ? ఏ మిస్టర్, ఏం పాపా ఏం కావాలి? ఫుట్బాల్ కావాలి. ఫుట్బాల్? ఎస్, ఉన్న వాటిలో పెద్ద సైజ్. ఇంతకన్నా పెద్దది లేదా? అమ్మో పాపలు, మీరంతా తప్పుకోండి. ఈ పట్టణాన్ని కొనేయగల కోటీశ్వరుడు, ఈ షాపు యజమాని, ఒక రకంగా మా మొగుడు అయిన గజపతిరావు గారు వస్తున్నారు. తప్పుకోండి అమ్మా, తప్పుకోండి తప్పుకోండి, అల్లో తప్పుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఏం కావాలి రోజా నీకు? నీకు కావాల్సిన వస్తువు సెలెక్ట్ చేసుకో. ఏ రాజా? నాకు ఆ టోపీ కావాలి డాడీ. ఏదా తెల్లవాడి నెత్తి మీద టోపియా? అది మీ సైజు కాదు బాబు. షట్ అప్, ఐ వాంట్ ఇట్ డాడీ. అబద్ధయా? My dear friend, my boss son wants your topi, I mean, your hat. What nonsense you speak? I bought it in Paris. Why should I give it to you? Man is a brute! ఆ టోపీ ప్యారిస్ లో కొన్నాను, ఏమైనా సరే ఇవ్వనంటున్నాను రాజాబాబు. డాడీ, ఆ టోపీ అమ్ముతాడేమో కనుకో, 1000 రూపాయలు ఇస్తాను. మిస్టర్, sell your topi 1000? No, I don't sell. వాట్ ఇస్ ఇట్? కావాలంటే 5000 ఇస్తాను. No. 5000. No. 8000. No. 10,000. Say yes or no. Say. Okay. That's right. Cashier. Sir? అప్పుడు 10,000 వెళ్ళు. ఓకే రాజా? ఓకే డాడీ. ఆహా, 10,000 పెట్టి టోపీ కొనడం, 10 సెకండ్లో తొక్కి పారేయటం. ఏమైనా రాజాబాబు పట్టుదలేనండి, అన్నీ మీ గుణాలే. డాడీ, ఈ ముసలికి మాటలు భలే ఉన్నాయి. వీళ్ళని మనతో ఉంచుకుంటే ఓకే. అయితే మన రెస్టారెంట్కి వెళ్దాం. వై నాట్? అబద్ధయ్య, అయ్యా ఈ షాప్ అకౌంట్స్ ఫైల్స్ తీసుకుని చెప్తాం. ఐస్ క్రీమ్ టూ. బాబు, ఏం కావాలి? ఒక గ్లాస్ మంచిది బాబు. I'm sorry. కుంటుతూ ఎందుకయ్యా పని చేయడం? సెలవు తీసుకోవచ్చుగా. ప్రతిరోజు కనీసం 100 మందికైనా భోజనం పెట్టాలని నా జాతకంలో రాసింది. అందుకేనమ్మా. ఏమిటి రాజా అంత ఇదిగా అవుతున్నా? డాడీ, ఆ బ్యాగ్ నడిచే డాన్స్ లా ఉంది. పిలిచారా సార్? మరి చిట్టుకెందుకు వేశాను అనుకున్నాం? సిగరెట్ బూడిద దొరుకుతున్నారనుకున్నాను. హలో రాజా. డాడీ, ఈ ముసలికి వెహికల్ బాగుంది కదా డాడీ? వెరీ గుడ్ రాజా, ఫెంటాస్టిక్. బాబు గారు, రంగమార్తాండ, కవికిషోరా అని బిరుదులు ఇచ్చినట్టు నాకు రాజాబాబు గారు ముసలినక్క అని బిరుదిచ్చారు బాబు. బాబు, ఇంకా నక్క, కుక్క, గాడిద, కంచగాడిద, ఆఖరికి పిల్లి పిల్లి అని కూడా అనండి బాబు. మిల్క్, పాలు, మేకపాలు తాగిస్తాడా, గాడిద పాలు తాగిస్తాడా రాసుకెళ్ళి? నా ప్రియమైన పిల్లి, నాలుగు పెట్టుకు చెప్పు.
నేను పాలు పోస్తాను, నువ్వు చప్పరించు. నా నా రాజాబాబు. మై డియర్ పుసి క్యాట్, కమ్ ఆన్ డ్రింక్. ఇట్ ఇస్ సిల్లీ రాజాబాబు, సిల్లీ. డాడీ. అపప్రయ. దట్స్ గుడ్. కమ్ ఆన్. పిల్లి మ్యావ్ మ్యావ్ కూడా అంటుంది. Now the dog comes. Come on. కుక్కంటే పిల్లికి భయం. ఇప్పుడు కుక్క నీ దగ్గరకు వచ్చింది, నువ్వు భయపడి పారిపోవాలి. Come on. कोई नहीं. హలో హలో. నేనే కావుడు. నువ్వా? రాత్రంతా ఎక్కడ సచ్చావు? నీ అందాన్ని తోడు ఇంకో చోట పడుకోవడం మొదలెట్టావా? నీ మొహం మంట, నా ఉత్తరం నీకు తోడు. రాగా మరి పూసత్రుడు అయిపోతున్నావే. అబ్బా, అలా పోలీస్ స్టాప్ కామా లేకుండా నా స్టాపింగ్ గా చెట్టకే జరిగింది విను. ఏదో కథ చెప్తావులే, చెప్పు. కథ కాదే కావుడు. మా అయ్యగారు కొడుకు కుర్రసన్నాసి లేడు, వాడు విధవా నన్ను ఇక్కడ ఉండిపోమ్మని ఆర్డర్ వేసి చచ్చాడు. ఎందుకట? ఏమో వాడు పెండాకుడు పిచ్చి విధవ. నేను లేనిదే వాడు అన్నం తిండట, నేను లేనిదే వాడు నిద్రపోడట. గౌరవిస్తాడు అనుకో. కుక్కలేగా గాడిదలేగా వాడిని ఎక్కించుకు తిప్పుతున్నాను అనుకోకు. నేనంటే సత్యంత భయం వేదోకి. అడిగి చచ్చిపోతాడు. సరేలే ఏడుపు. ఇంటికి ఎప్పుడు వస్తావు? అదే చెప్పలేకపోతున్నానే. ఆ అడ్డగాడిదిగాడు ఎప్పుడు విడిచిపెడతాడో ఏమో. మనిషిని ఇక్కడ సచ్చినా మనసంతా నీ మీదనే కాముడు. ఆ దరిద్ర మొహంగాని ఏదో విధంగా మాయ చేసి నేను పిచ్చి వెదవనా? అయ్యో, ఏమయ్యా? ఏమిటది? ఏమిటా బాధ? ఏమిటా అసలు? మాట్లాడు. ఏమిటయ్యా మురుగులు? లేదు, కంగారు మనకే కావుడు. రాధాబాబు గారు అట్లు పెడుతున్నారు. పచ్చడి 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 కారం ఎక్కువగా ఉంది. బట్ట ముసలి నక్క, నా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట జారావా? టేక్ కేర్. లేవు, తిరుగు. కిందకు పద. అమ్మా అమ్మమ్మా బాబు, మనం బొమ్మలు తీసుకెళ్ళడానికి కదా వచ్చాం. ఏ బొమ్మ? ఈ రైలా, విమానమా, ఏనుగా, కుక్క పిల్ల? ఏ బొమ్మ బాబు? కుక్క బొమ్మేనా? కుక్క బొమ్మ కాదు, ఈ కొత్త బొమ్మ. చూడాయన, ఆయన బొమ్మ కాదు, కొత్త మేనేజర్. నాకు ఆ బొమ్మే కావాలి. బాబు, ఏ బొమ్మ కావాలంటున్నానండి బాబు?
ఏ బొమ్మ అయితే ఏడుస్తూ నా ముఖం ఇలా ఎందుకుంటుంది బాబు? నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానంటున్నారు. ఏమన్నారు? నిన్నే బొమ్మగా తీసుకు వెళ్తానని అంటున్నారు. నన్న ఆ. బొమ్మగానా? ఆ. ఇంకా నయం, ఈ కొట్టు మొత్తం చుట్టూ జేబులో పెట్టుకుని తీసుకెళ్తా అన్నారు కాదు. ఏమండి, పొద్దున్నే మంచి పేరు దొరికింది. చూడు నాయన, నువ్వు కొత్త మేనేజర్వి. ఆ బాబు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడుండవు. ఎవరైతే నాకేమండి, నన్ను బొమ్మగా తీసుకెళ్తానంటే దిక్కుమాల కొడుక. యజమానుల కోరికలన్నీ దిక్కుమాలుగానే ఉంటాయి. ఆ బాబు ఎవరంటే మనందరికీ జీతాలు ఇస్తున్న గజపతిరావు గారి కుమారుడు. చూడు బాబు, ఇప్పుడు ఆ బాబు మాట కాదన్నామంటే సాయంత్రానికి ఉద్యోగం నుంచి పీకేస్తాడు పెద్ద ఆయన. ఈ రాక్షస గారు అంటే ఆయనకి పంచి ప్రాణాలు. అది సరేనండి, నేను బొమ్మగా రావటం ఏమిటి? ఇది ఏమైనా సబబుగా ఉందా? బా డబ్బున్న వాళ్ళ కోరికలన్నీ వాళ్ళ కళ్ళకి సబబుగానే ఉంటాయి. బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటావు నాయన? ఇంటికి వచ్చే మాతో పాటు ఇక్కడ పాడినట్టు గంట అక్కడ పాడేసి వచ్చేద్దు గాని. అది కరెక్ట్ అండి, కానీ బా కానీ లేదు, అర్థం రాలేదు. నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదు నువ్వు. లారీ వచ్చి సైకిల్ని గుద్దినా, సైకిల్ వెళ్ళి లారీని గుద్దినా సైకిల్కే నష్టం. నువ్వు అన్నవయ్యా నువ్వు. ఓకే బాబు, ఓకే. ఈ బొమ్మను మన ఇంటికి తీసుకుపోవచ్చు. బొమ్మను కొంటే ఇంటికి ఎలా తీసుకెళ్తాం? ప్యాక్ చేసి తీసుకువెళ్తాం. అలాగే ఈ బొమ్మని ప్యాక్ చేయించి తీసుకురండి. బాబు అన్నాను కదండి, మళ్ళీ పేసలా పెట్టుకొచ్చారేమిటి? ఇంకో దిక్కుమాలి కోరిక కోరుతున్నాడయ్యా వాడు. ఏమిటది? మిమ్మల్ని పెట్టులో పెట్టి ప్యాక్ చేసి తీసుకురమ్మంటున్నాడు. ఏమిటి? ప్యాక్ చేసా? నో నో నో, అదేం కుదరదు. ఏదో యజమాని కొడుకు కదా, ఓ గంట సేపు అన్నారు కదా అని ఒప్పుకున్నాను. ఇలా పెట్టులో పెట్టి కాగితాలు చుట్టూ తీసుకెళ్ళడానికి నేనేమైనా వస్తున్నాను అనుకున్నట్టుంది. ఫస్ట్ ఒప్పుకోను, ఊపిరి తస్తానండి. అదేనయ్యా, నాకు బాధగానే ఉంది బాబు. ఈ దుర్మార్గుడు ఒక కొండ చూపించి ఆ కొండ నాకు కావాలంటే వాళ్ళ నాన్న ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ కొండ తీసుకొచ్చి ఇంట్లో పేరుస్తాడు. తల్లి పురుట్లోనే చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి వీడంటే పిచ్చి ప్రేమ. వీడేమో మొండి ముఠా కొడుకు. ఏమైనా సరే మీరు లక్ష చెప్పండి, నేను పెట్టులో మట్టు కూర్చొని రాను. నీకు సాయంత్రానికి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం ఖాయం ఖాయం. తిరిగి మళ్ళీ ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత కష్టమో బాగా ఆలోచించుకో. మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. పైగా నిన్ను పెట్టులో పెట్టి ప్యాక్ చేసి తీసుకువెళ్ళలేదనుకో, ఈ విధవ నావి పచ్చడి చేసేస్తాను. ఇదిగో ఇవి చేతులు కావునాయన, నా మాట విన్నాను. ఆల్ రైట్, వస్తానండి. వస్తానా? నేను బతకాలి, నా వాళ్ళని బతికించుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమాయ్, ఓ బెట్టెల్లో తీసుకురండి.